కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా రైతు మహిళా సంక్షేమ బడ్జెట్ అని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి అన్నారు. నంగునూరు మండల కేంద్రంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు చౌడుచర్ల వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి పాల్గొని ఆ పార్టీ కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అది రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం, పేద ప్రజల కోసం కేటాయించిన బడ్జెట్ అని అన్నారు. ఇలా రైతు రుణమాఫీ ఏజెంట్ ఇలా 2 లక్షల రూపాయలు ఎటువంటి కండిషన్ లేకుండా ఆ రోజు ఎలక్షన్స్ సమయంలో ఎవరు కూడా రైతులు మీరు రుణాలు కట్టకంటే మేము అధికారంలో రాగానే 100 రోజుల లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను చెప్పి ఏమైతే ఈ 2 లక్షల రుణమాఫీ అడుగుతా ఉన్నాం. ఇలా చాలా గ్రామాల్లో కూడా రైతులకు ఇలా అనేక కండిషన్లు పెట్టిన కారణంగా ఇలా రుణమాఫీ జరగలేదు. అనేక మంది రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఒకవైపు పూర్తి స్థాయిలో రుణమాఫీ లేకుండా పాలాభిషేకం చేస్తూ ఇంకొక వైపు ఇలా రైతు భరోసా 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తాను చెప్పినాం. ఇప్పుడు జూలై అయిపోతా